హలో అండి అందరికీ. ఒకసారి బ్రెడ్‌తో ఇలా స్వీట్ చేసి చూడండి చాలా బావుంటుంది. ముందు కడాయిలోకి నెయ్యి వేసుకొని, 2 టేబుల్ సరికి రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత 250 ఎంఎల్ వరకు పాలు వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకొని తర్వాత 2 టేబుల్ సరికి షుగర్ వేసి, షుగర్ కరిగిన తర్వాత 1 టేబుల్ సరికి మిల్క్ పౌడర్ కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని 250 ఎంఎల్ వరకు పాలు వేసుకొని, పాలు మరుగుతున్నప్పుడు 2 టేబుల్ సరికి షుగర్ కూడా వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ కొంచెం చిక్కదనం వచ్చే వరకు కుక్ చేసుకోండి. లాస్ట్‌లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని చూడండి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకొని 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని చపాతీ రోల్‌తో ఈ విధంగా రోల్ చేసి మనం ముందుగా చేసుకున్న రవ్వ కోవ తీసుకొని కొంచెం కొంచెం ఇలా సిలిండర్ షేప్‌లో చేసి ఆ బ్రెడ్ పీస్‌లో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక బౌల్‌లో పెట్టండి. ఈ విధంగా అన్ని బ్రెడ్‌లు చేసేసుకొని కస్టర్డ్ మిల్క్ కూడా పైన పోసుకుంటూ లాస్ట్‌లో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.